మరోవైపు కాపు యువకుడు గాదే సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. సిబిఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్పై విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది న్యాయస్థానం. సాయికృష్ణ కేసు వాయిదాకి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అనుశ్రీ, సాయికృష్ణ అదృశ్యం పైన ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉన్నారో ఆమె ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన గతంలో విచారణ జరిగింది. అయితే ఇవాళ ఈ నెల 29వ తేదీన అంటే ఇవాళ కోర్టులో సాయికృష్ణను హాజరుపరచాలని పోలీసులకు హైకోర్టు చాలా స్పష్టమైన సాయికృష్ణ తల్లి మరొక అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. సిట్టు విచారణపై తమకు నమ్మకం లేదు, పూర్తిగా కంటి తుడుపు చర్యగా సిట్టు విచారణ జరుగుతోంది. సాయికృష్ణ ఎవరైతే లాకప్ డెత్ పై ఉన్నతాధికారుల ప్రమేయం ఉంది, సీసీ ఫుటేజ్ కూడా మాయమైంది అంటూ అనేక అనుమానాలను లేవనెత్తుతూ ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఏదైతే ఉందో అది సిబిఐతో విచారణ జరిపించాలి, లేకపోతే స్వతంత్ర విచారణ సంస్థతో విచారణ జరిపించాలి, అది కూడా హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలంటూ ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లు ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా తాము న్యాయవాదిని మార్చుకుంటున్నాము అని హైకోర్టుకి పిటిషనర్ తరపున వాళ్ళ న్యాయవాది తెలపడం జరిగింది. దాంతో పాటుగా ప్రభుత్వం 3 వారాలు గడువు అడిగింది. అయితే పూర్తిగా పిటిషన్ అంటే ఈరోజు హైకోర్టులో ఏం జరుగుతుంది, పూర్తిగా సాయికృష్ణ ఎలా చనిపోయాడు, ఎలా లాకప్ డెత్ చేశారు అన్న ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయని అందరూ ఊహించారు. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు కొంత సమయం అడిగారు, 3 వారాల సమయం కోరారు. దాంతో పాటుగా సాయికృష్ణ తల్లి కూడా మేము మా తరపున న్యాయవాదిని మార్చుకుంటున్నట్టు కూడా హైకోర్టుకు తెలపడం జరిగింది. అయితే పూర్తిగా 15 రోజులు అంటే వచ్చే నెల 15వ తారీఖుకి ఈ కేసు వాయిదా వేయడం జరిగింది ధర్మాసనం. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.